టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగానికి సంబంధించి చెల్లింపుల్లో కూడా అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఇదివరకట్లాగా ఏదైనా బిల్ పే చేయాలన్నా, లేదు డిపాజిట్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరికైనా అంటే బ్యాంకుకి వెళ్ళి చెక్ డిపాజిట్ చేసో, లేదు నగదు విత్డ్రా చేసో చేయాల్సి వచ్చేది. అలాగే ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కనుక బ్యాంకుకి వెళ్ళి ఫలానా అకౌంట్ నెంబర్కి ఇది ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పాల్సి వచ్చేది. తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం వచ్చాక ఎవరికి వారే ఇంట్లో ఉండి ల్యాప్టాప్లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, బ్యాంక్ అప్లికేషన్ ద్వారా ఇంకొక బ్యాంకుకి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే బిల్లులు చెల్లించే సమయంలో కూడా బ్యాంక్ అప్లికేషన్ నుంచే ఫలానా దానికి బిల్లు చెల్లించాలి కాబట్టి బ్యాంక్ నుంచి దానిలో ఎన్రోల్ చేసుకొని పంపించడం అనేది జరుగుతుంది. అలాగే లోన్లు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఈఎంఐలు కడుతూ ఉంటారో అవి ఒక్కొక్కసారి చెక్కుల ద్వారా కావచ్చు, క్యాష్ ద్వారా కావచ్చు పే చేస్తుంటారు. అయితే అకౌంట్కి ఆటో డెబిట్ అంటే ప్రతి నెల కూడా ఒక ఫలానా తేదీకి ఈ అమౌంట్ కట్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోవాలని చెప్పి ఆప్షన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవి బ్యాంక్ అప్లికేషన్కి సంబంధించి మాత్రమే ఇప్పటివరకు అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా యూపీఐ సర్వీసెస్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో అంటే గూగుల్ పే కావచ్చు, పేటిఎం, అలాగే ఫోన్పే, భీమ్ యూపీఐ, ఈ విధంగా వీటన్నిటిలో కూడా ఇటువంటి ఆటో డెబిట్ సౌకర్యం డైరెక్ట్ అప్లికేషన్కి వస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ప్రతి చెల్లింపుకి కూడా ఇదివరకు రోజుల్లాగా ఎక్కడికైనా వెళ్తే ఒక చిల్లరతోటి కొనేటువంటి వస్తువులైనా కానీ ఇప్పుడు క్యాష్ ఇవ్వకుండా ఫోన్పే ఉందా, గూగుల్ పే ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే కరోనా ఒకటి వచ్చి మనకి ఇబ్బంది పెడుతుంది కాబట్టి కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. బయట టీ అమ్ముకునేటువంటి టీ బడ్డీ వాళ్ళు కూడా ఒక సింగిల్ ఛాయ్కి 5 రూపాయలు 10 రూపాయలు అవుతుంది అంటే పేటిఎం చేయన్నా లేదంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసేయండి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ఏ బిల్ అయినా సరే నెలవారీ చెల్లించవలసినటువంటి బిల్స్ కానీ కిరాణా ఆర్ఎల్స్ వాటెవర్ వీటికి సంబంధించి ఆటో డెబిట్ అనేది అంటే మన అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు మనకి రిమైండర్లు వచ్చి వెంటనే డ్యూ డేట్లు దాటకుండా అమౌంట్ కట్ అయిపోయేలాగా ఈ ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ ప్లాట్ఫామ్స్కి కూడా ఇది అమలు చేయాలి అన్నటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా కరెంటు బిల్లులు, మొబైల్ ఫోన్ బిల్స్, ఈఎంఐలు, మీడియా సబ్స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఎన్నో రకాల చెల్లింపులు వీటన్నిటికీ కూడా ఆటో డెబిట్ అనేది ఈ ఫీచర్ గూగుల్ పే అలాగే ఫోన్పే కంపెనీకి అటాచ్ చేసే విధంగా ఏ సలహాలు కావాలి, దీనికి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి 2 కంపెనీలకి ఉన్న అధికారులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి ఈ రికరింగ్ పేమెంట్ మ్యాండేట్ అంశాల మీద చర్చించడం జరుగుతోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఇకపై బ్యాంక్ అప్లికేషన్ ద్వారానో ఇంకొక దాంట్లో ఎన్రోల్ చేసుకుని చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ పవర్ బిల్స్ అవన్నీ కూడా ఐదర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే యూపీఐ ప్లాట్ఫామ్ మీద బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ మనకి అందులో యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఆటో డెబిట్ అయిపోయే విధంగా ఇందులో అలారం కూడా సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే చాలా రకాల చెల్లింపులు కూడా ఆటోమేటిక్గా ఇందులోంచే చెల్లించే అవకాశం మనకి దొరుకుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకొక నెల రోజుల్లో లేదంటే ఇంకా ముందుగానే ఈ సర్వీసెస్ అనేది యూజర్లందరికీ కూడా అందుబాటులోకి రావచ్చు అని కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇటు గూగుల్ పే కానీ ఫోన్పే అధికారులు కానీ ఇప్పటిదాకా ఎటువంటి సంప్రదింపులు సమాచారాలు అయితే చేరవేయలేదు. అయితే ఈ ఎన్పిసిఐ జూలై 22న రికరింగ్ పేమెంట్ ఫెసిలిటీస్ని అందుబాటులోకి తేవడం జరిగింది. సో ఇప్పుడు ఎటువంటి అప్లికేషన్ ఉన్నా పేటిఎం అవ్వచ్చు, ఫోన్పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ, అమెజాన్ పే వీటన్నిటిలోనూ ఎన్రోల్ చేసుకొని ఎవరైతే ఎక్కువ ఇది వాడుతున్నారో ప్రతి దాంట్లో ఎవరికి ఫీజిబిలిటీ ఉన్నటువంటి అప్లికేషన్లో వాళ్ళు అందుబాటులోకి తెచ్చుకుని ఈ పేమెంట్స్ అనేవి చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు.